శ్రీ గురుభ్యో నమః. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 38వ శ్లోకము. పరమశివుడు అనే చంద్రదర్శనము చేత ఆనంద సముద్రము ఉప్పొంగి పొంగుతుంది. మహాత్ములకు ఆ ఆనంద తరంగ డోలికలలో ఊగులాడాలనే బుద్ధి ఉదయిస్తుందని శంకర భగవత్పాదులు ఈ శ్లోకంలో చెప్పారు. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధామూర్తి ప్రసన్నః శివ సోమః సద్గుణసేవితో మృగధరః పూర్ణస్తమో మోచకః చేతః పుష్కరలక్షితో భవతి చేదానందపాదో నిధిః ప్రాగల్భ్యేన విజృంభతే సుమనసాం వృత్తిస్తదా జాయతే. ఈ శ్లోకమునకు భావము: ఈ శ్లోకంలో ఈశ్వరునికి చంద్రునికి అన్వయించే విధంగా శ్లేషాలంకారంలో పదములు కూర్చబడ్డాయి. ఈశ్వరుని పరంగా ఒక అర్థము, చంద్రుని పరంగా మరొక అర్థము వస్తుంది. ఇక్కడ సోమః అనే పదంలో శ్లేష ఉంది, అంటే రెండు అర్థాలు ఉన్నాయి. సోమః సా ఉమః, పార్వతితో కూడినవాడు ఈశ్వరుడు అని ఒక అర్థం. సోమః అంటే చంద్రుడు అని రెండవ అర్థం. ఈశ్వర దర్శనం హృదయాకాశంలో జరిగితే ఆనంద సముద్రం ఉప్పొంగుతుందని ఒక అర్థం. చంద్రదర్శనం ఆకాశంలో జరిగితే సముద్రం పొంగుతుందని మరో అర్థము వస్తాయి. ఈశ్వరపరంగా భావం చెప్పుకుంటే కొండంత పూర్వజన్మ పుణ్యం యొక్క మార్గము చేత చూపించబడిన అమృతమయమైన ఆకృతి కలవాడును, నిర్మలుడును, ఆనంద స్వరూపుడును, సజ్జనులచే సేవింపబడువాడును, లేడిని ధరించినవాడును, అంతటను నిండిన పూర్ణుడును, అజ్ఞానమును పారద్రోలువాడును అయిన సోముడు, పార్వతితో కూడిన శివుడు హృదయము అనే ఆకాశంలో చూడబడితే ఆనంద సముద్రము మిక్కిలి ప్రతిభతో పొంగి పొరలుతుంది. అప్పుడు సజ్జనులకు ఆ ఆనంద తరంగ డోలికలలో ఊగులాడాలనే బుద్ధి కలుగుతుంది. చంద్రపరమైన భావం చెప్పుకుంటే తూర్పు దిక్కున గల పుణ్యకరమైన ఉదయగిరి మార్గంలో చూపించబడిన అమృత శరీరము కలవాడు, నిర్మలుడు, సుఖకరుడు, నక్షత్రములతో కూడుకున్నవాడు, లేడిని ధరించినవాడు, షోడశ కళ్ళతో కూడుకొనినవాడు, చీకటిని పోగొట్టువాడు అయిన చంద్రుడు ఆకాశంలో కనబడితే ఆనంద సముద్రము ఉప్పొంగుతుంది. అప్పుడు సజ్జనులకు మనుగడ ఏర్పడుతుంది. ఈ శ్లోకంలో శివుణ్ణి చంద్రుడితో పోల్చారు. హృదయము అనే ఆకాశంలో శివుడనే చంద్రుడు కనబడితే ఆనందము అనే వెన్నెల సముద్రము ఉప్పొంగిపోతుందని చెప్పారు. ఇటువంటి ఆనంద స్థితి చేకూరిన వారి బ్రతికే మంచి బ్రతుకని చెప్పారు. ఎన్నో జన్మల సుకృత ఫలం ద్వారానే ఈ ఆనంద స్థితి కలుగుతుందని ఈ శ్లోకం ద్వారా శంకరులు తెలియజెప్పారు. ఎవరైనా పరమశివుని మనస్సులో నిలుపుకుంటే బ్రహ్మానందమునందు ఐక్యమవుతారని సారాంశము. అటువంటి వారి జీవనమే జీవనమని తాత్పర్యము. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.